ఆంధ్రప్రదేశ్లో ఘోర పరాజయంతో వైసీపీ నేతలు తమ భవిష్యత్పై ఆందోళన పడుతున్నారు. వైసీపీలో కొనసాగితే కేసుల కారణంగా త్వరలో జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని ఇద్దరు ఎంపీలు కలవరపడుతున్నారని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలకు భవిష్యత్ భయం పట్టుకుందన్న టాక్ వినిపిస్తోంది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆ ఇద్దరు తమ ముందున్న ఆప్షన్స్ ను సీరియస్ గా పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జగన్తో పాటు అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డిపై అరెస్ట్ కత్తి వేలాడుతోంది. వైసీపీ అధికారంలో ఉండడంతో సేఫ్ జోన్లో ఉన్న ఇప్పుడు అధికారం కోల్పోవడంతో విజయసాయిరెడ్డికి భయం పట్టుకుందని అంటున్నారు. దీంతో విజయసాయిరెడ్డి తాను సేఫ్ జోన్లో ఉండేందుకు బీజేపీలో చేరుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తే చంద్రబాబు బ్రేకులు వేయకుండా ఉంటారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, ఏంటి విజయసాయిరెడ్డి అలాగే అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా పక్క చూపు చూస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే తాము సేఫ్ అని భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివ. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు తమ భవిష్యత్ కార్యాచరణపై, అలాగే తమ భవిష్యత్తు ఈ 5 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాయి, కేసులు కావచ్చు, కక్షపూరిత రాజకీయాలు కావచ్చు, బలి కాకుండా ఉండేందుకు ఒక సేఫ్ ప్లేస్ ఏంటి అన్నది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తిగా, అలాగే ఎక్కడైతే మనం సేఫ్ గా ఉండగలుగుతామని చెప్పి కూడా వారు భావిస్తా ఉన్నారు. ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నెలకొనింది అని చెప్పుకోవచ్చు. ఈ పక్క చూపులు చూసే విధంగా అయితే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పిఎస్సి కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి, పార్లమెంట్ అకౌంట్స్ కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి, అలాగే సీనియర్ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ కు కుడి భుజంగా పనిచేసినటువంటి విజయసాయిరెడ్డి ముఖ్యంగా బీజేపీతో టచ్ లోకి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయనపై ఇప్పటికే చాలా కేసులున్నాయి. అక్రమ ఆస్తుల కేసులు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి ఇద్దరిపై కూడా కేసులు సిబిఐలో, తర్వాత ఈడీ కేసులు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వాటి నుంచి తప్పించుకోవాలి అంటే వాళ్ళకున్న ఒకటే ఒక ఆప్షన్ బీజేపీలోకి వెళ్ళడం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్తే తప్ప వారు బతికి బయటపడే పరిస్థితి లేదు, అలాగే కేసుల నుంచి కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. మరి బీజేపీలోకి వెళ్తే ఇటువంటి కేసుల నుంచి కూడా ఈ 5 సంవత్సరాలు అక్కడ ఉంటే మాత్రం 5 సంవత్సరాలు కూడా కేసుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా విజయసాయిరెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై విజయసాయిరెడ్డి అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కానీ ఆయనకు గత 10 సంవత్సరాలుగా ఆయన ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు ఇప్పటికీ కూడా. అయితే ఈ నేపథ్యంలో బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులతో కావచ్చు, చాలా క్లోజ్ గా ఉన్నటువంటి పరిచయాలు ఉన్నాయి ఆయనకు, చాలా దగ్గరగా పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలోకి వారి ద్వారా వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ విజయసాయిరెడ్డి రాకను ఏదైతే టీడీపీ నాయకులు అడ్డుకుంటారో అన్నది కూడా మరోవైపు వాదన వినిపిస్తోంది. మరొకసారి మరో వ్యక్తి అయితే వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీగా ఆయన ఉన్నారు. ఇప్పటికే ఆయన 3వసారి ఎంపీగా అయ్యారు. అయితే మొత్తానికి వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కీలక నిందితుడిగా అభియోగం మోపే బెయిల్ పై కూడా ఉన్నారు. బాహాటంగానే టీడీపీ నాయకులు బహిరంగంగా చెప్పినారు. ఈ నేపథ్యంలోనే మరి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి ప్రధానంగా వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి విషయం చూసుకుంటే గతంలో సిబిఐ అరెస్టు చేయకుండా కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కొంత సహకరించింది ఈ కేసు విషయంలో అనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంత అవినాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతానన్నా కూడా బీజేపీ తీసుకునే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం కూడా కేంద్రంలో కీలక రోల్లో ఉంది కదా. ఇప్పుడు అదే ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ జగన్ కాదని జగన్ చెప్తే వెళ్తారా, లేకపోతే జగన్ కాదని ఆయన దారి ఆయన చూసుకునే విధంగా బీజేపీలోకి వెళ్తారా అవినాష్ రెడ్డి అనేది అయితే కూడా మరోపక్క ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై బీజేపీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఆహ్వానిస్తారా, లేకపోతే టీడీపీతో సంప్రదింపులు జరుపుతారా? వైసీపీ నుంచే వచ్చే ఎంపీలను తీసుకుందామా, లేదా తీసుకుంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి రాష్ట్రంలో కావచ్చు అని చెప్పి కూడా వారితో చర్చించే అవకాశాలు అయితే
స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో లేకపోయినా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం ఎప్పటికైనా ఉంటుంది. ఎందుకంటే 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అలాగే 4 ఎంపీలు ఉన్నారు లోక్సభ. రేపు ఎమ్మెల్సీలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వైసీపీకే మెజారిటీ ఉంది. రేపు ఎప్పుడైనా ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలన్నా, ఒక బిల్లు తీసివేయాలన్నా కూడా ఈ చట్టసభలో అన్ని కూడా ఆమోదించిన తర్వాతే ఆ బిల్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజ్యసభలో ఎక్కువ మెజారిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, అలాగే అక్కడ ఆమోదించాల్సి ఉంటుంది. తర్వాత ఎమ్మెల్సీ ఏదైతే శాసన మండలి సభ ఉంటుందో అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలే ఎక్కువ ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ ఆ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. సో ఇటు ఏదైనా కీలక బిల్లులు ఆమోదం తెలిపి అక్కడ ఆ బిల్లును పాస్ చేయాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అయితే ఖచ్చితంగా శాసన మండలిలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు అవసరం ఉంటుంది. కాబట్టి సో ఆ విధానంలో ఆ కోణంలో చూస్తే మాత్రం బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కాస్త అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ వైసీపీ సపోర్ట్ లో ఉంటుందా, లేకపోతే వారిని పూర్తిగా బీజేపీ పార్టీలోకి చేర్చుకుంటుందా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డిలు మాత్రము బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం అయితే జోరుగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది శివ.